లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అంబటికి ఒక న్యాయము, మరి జోగికి ఇంకొక న్యాయమా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇద్దరు మాజీ మంత్రులే. ఇద్దరు కూడా ఒక 24 గంటల గ్యాప్లో అనుకుంటా వాళ్ళ యొక్క వ్యాఖ్యలు. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే అంబటి రాంబాబు ఏకంగా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారంలో అయిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆగ్రహ జ్వాలలతో ఏం చేశారంటే వాళ్ళ ఇంటిని ముట్టడించారు, దాడికి కూడా చేశారు. సో ఇది ఒకటి. అలాగే మరో మాజీ మంత్రి జోగి రమేష్, ఈయన కూడా ఏం చేశాడంటే ఆయన బెయిల్ మీద రావడమే కాకుండా వచ్చిన దగ్గర నుంచి మరలా ఎడాపెడా ఇదే మంత్రి లోకేష్ను ఉద్దేశించి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండు అంశాలు కనుక మనం తీసుకున్నట్లయితే అంబటి రాంబాబుకి సంబంధించిన ఎపిసోడ్లో కేసుల మీద కేసులు ఆయన మీద 35-36 కేసులు నమోదైనాయి. దాంతోపాటుగా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. వీటన్నిటికి సంబంధించి ఆయన ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సరే, అఫ్కోర్స్ కొన్నిట్లో బెయిల్ వచ్చింది, ఇంకో దాంట్లో రాలేదు. చివరికి మొన్న ఆ లాటరీలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఆయన మంత్రిగా ఉండి కూడా ఆ లాటరీలకు సంబంధించిన ఎపిసోడ్లో ప్రస్తుతం బెయిల్ రాకుండా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ముందు ప్రధానంగా అక్కడి నుంచే కదా ఆయనకి ఈ రిమాండ్ అనేది మొదలైంది. సో మరి జోగి రమేష్కి వచ్చేసరికి అగ్రిగోల్డ్కి సంబంధించిన వ్యవహారంలో అప్పట్లో ఆయన కుమారుడు, ఆ తదుపరి జరిగిన పరిణామాల నేపథ్యంలో కల్తీ మద్యంలో ఈయన, ఇంతవరకు జరిగింది. మరి ఈ అనుచితమైన వ్యాఖ్యలు చేసిన పిదప మరి జోగి రమేష్ని ఎందుకని అరెస్టు చేయలేదు అని చెప్పేసి కూడా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చగా మారింది. సో ఆయనకు ఒక న్యాయము, ఈయనకు ఒక న్యాయమా? ఏదైతే జోగి రమేష్ పదే ప్రెస్ మీట్లు పెట్టి కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే సందర్భంలో మాట్లాడేటప్పుడు కానీ బీసీ కార్డు వాడేస్తూ ఉంటారు కదా, మరి ఎదుటివారిపైన దాడులకు వెళ్ళినప్పుడు లేదా ఎదుటి వాళ్ళని దూషించేటప్పుడు ఎక్కడా కూడా ఆ కార్డు పనికిరాదు. కానీ ఆయన పైన ఏదైనా కేసు నమోదవుతున్నా, పోలీసులు ఇంటికి వెళ్ళినా ఇదిగో బీసీ లేదా నేను గౌడ సామాజిక వర్గం అని చెప్పి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చేసి ఎదురుగా పెట్టేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ సామాజిక వర్గం కార్డు ఏమైనా సరే ప్రొటెక్షన్ వాళ్ళగా వాడేసుకుంటున్నారా? ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళిన దానిపైన ఆ కేసు నమోదు లేదు, కేసు నమోదు చేశారనుకుంటే బహుశా దాని మీద చర్యలు అయితే లేవు. సో ఈ నేపథ్యంలో మరి జోగి రమేష్కి ఎందుకని ఆ యొక్క వెసులుబాటు ఉంది, మరి అంబటి రాంబాబుకి ఎందుకని లేదు అని చెప్పేసి కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే అంబటి రాంబాబు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అప్పుడు నోరు జారింది తప్ప మిగతా టైంలో ఎక్కడ అయినా సరే మీరు చూసుకోండి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, మాజీ మంత్రి అయిన తర్వాత కూడా కావచ్చు, ఆ రకమైన తొందరపాటు మాటలు లేవు. ఆ ఒక్కసారి మాత్రమే. కానీ జోగి రమేష్ అలా కాదు. మంత్రి కాదు, మాజీ మంత్రి కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు నిరంతరం ఆయన అదే ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. కొంత అప్పుడేమో వాడు వీడు ఎవడో అని మాట్లాడే మాటలు కొంచెం ఓడిపోయిన తర్వాత గారు ఈరు అన్నారు, మరలా మొన్న మొదలుపెట్టేశారు. సో ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ మరి ఎందుకని ఆయనకి ఆ వెసులుబాటు ఉంది అని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా, లేవా? పోనీ అంతెందుకు అక్రమంగా కేసులు ఎవరెవరిపైన పెట్టారు? ఇదే పెడన్ నియోజకవర్గంలో జన సైనికులపైన, జనసేన నాయకులపైన కానీ, అంటే అక్కడ ఉన్న ఆ గ్రామస్థాయి నాయకులపైన కానీ ఏ రకంగా కేసులు పెడితే చివరికి పెడన పోలీస్ స్టేషన్లో వాళ్ళు అక్కడ మామూలుగా కాదు పాపం అంతమంది మీద కేసు పెట్టారు. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ అంశాన్ని? ప్రత్యక్షంగా నేను ఆ రోజు ఏదో పని మీద లీవ్ పెట్టి మరీ వెళ్ళా, వేరే ఫంక్షన్ గురించి వెళుతూ ఉంటే అక్కడ దారిలో చూశాను పెడన పోలీస్ స్టేషన్ దగ్గర జన సైనికులు సుమారుగా ఒక 50 మంది దాకా ఉన్నారు అక్కడ. ఏంటంటే ఇదిగో ఇట్లా కేసు, అప్పుడు జోగి రమేష్ మినిస్టర్గా ఉన్న టైం అది. ఏంటంటే వాళ్ళ మీద ఇట్లా కేసులు పెట్టి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళనే మళ్ళీ ఇచ్చేసారు అని చెప్పేసి అప్పట్లో నేను అక్కడ చూసే నేను అది. సో ఆ తర్వాత ఇంకా చాలా మనం ఒక చోటకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా అన్ని ఎంక్వైరీలు చేసుకుంటూ ఉంటాంగా, మన స్టైల్లో మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఈయన ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు ఏంటి అని చెప్పేసి అంటే ఇది ఎంత పెద్ద లిస్టు చెప్పారు. సో మరి ప్రజలకి ఏం చేశారు? ఒక మంత్రిగా చేశారు, కనీసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏం చేశారు? ఆ తదుపరి ఇప్పుడు ఇంకొక వార్త ఒకటి సర్క్యులేట్ అవుతుందండి.
ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు అనుకుంటా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకి ఇళ్ళు అని చెప్పేసి ముందు స్థలాలు కేటాయించారు కదా, దానిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అన్నారు. సో ఆ అవకతవకలు జరిగినాయి, ఎంతమందికి ఏం జరిగింది, ఏం చేకూర్చారు, దానివల్ల ఎవరెవరు ఎంత అవినీతి అక్రమాలు చేశారు అని చెప్పేసి మాట్లాడుకోవాల్సి వస్తే మామూలుగా కాదు, శాట భారతం అవుద్ది. ఎందుకంటే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేసిన జోగి రమేషే, సెకండ్ క్యాబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆయనే. సో మరి ఆ నేపథ్యంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి స్థలాలు కేటాయించారో, ఆ కేటాయించిన స్థలాలకి ఏదైతే ఆ స్థలాల్ని సేకరించారో ప్రభుత్వానికి, సేకరించినప్పుడు రైతులకు ఎంత ధర చెల్లించారు, ప్రభుత్వం ఎంత ధర పెట్టి కొన్నది, ఈ రెండు చెక్ చేయాలి. చెక్ చేస్తే అసలు బండారం బయటపడింది. ఇది ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, యావత్ రాష్ట్రం మొత్తం జరిగింది. అదే గనక కదిపితే తొలిగా మంత్రిగా చేసిన జోగి రమేష్, ఆ తదుపరి ఎమ్మెల్యేలుగా ఉన్న దాదాపుగా 175 నియోజకవర్గాల్లో అఫ్కోర్స్ కొన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి వాళ్ళకేమి పవర్స్ ఉండవు, కాబట్టి అక్కడ వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు లేకపోతే ఆ జిల్లా మంత్రులు ఏదైనా వాళ్ళ యొక్క వ్యవహారమే ఉంటుంది, వాళ్ళదే హవా నడుస్తుంది. సో అటువంటి తరుణంలో ఇప్పుడు ఒకవేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన డిమాండ్ కనుక ఇక్కడ చూశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కొంతమంది బండారాలు బయటపడతాయి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా తీయాలి కదా అది, ఏ పార్టీ వాళ్ళైనా. ఇప్పుడు ఆ పార్టీలో అప్పుడుండి ఈ పార్టీలో కూటమిలోకి మారిన వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అప్పుడు వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇప్పుడు జనసేనలోకి మారిన వాళ్ళు కావచ్చు. మరి వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడండి, ఆయన మాజీ మంత్రి. మరి అప్పట్లో మరి ఆయన ఏమైనా చేశాడా చేయలేదా? అలాగే కిలార్ రోసియా, ఆయన అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఇటు సామినేని ఉదయభాను వైసీపీ ఎమ్మెల్యే అప్పుడు, ఇప్పుడు జనసేన. మరి వీళ్ళు ఏమైనా చేశారా చేయలేదా? అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంత్రిగా ఉన్నారు పార్థసారథి, ఆయన అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు ఇటు వచ్చి మంత్రి అయ్యారు. మరి ఆయనకి సంబంధించిన వ్యవహారాలు ఆయన ఏమైనా చేశారా? ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కోటరెడ్డి సీతారెడ్డి కావచ్చు, ఆనవ రామనారాయణ రెడ్డి కావచ్చు, ఇలా తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం ఏమైనా తెరపైకి తీసుకొస్తారా? తీసుకొస్తే మరి వీళ్ళ వ్యవహారం కూడా బయట పెట్టాలి, అన్నీ పారదర్శకంగా జరగాలి. కాబట్టి ఈ ఇళ్ళకి సంబంధించిన వ్యవహారాలు జరగడానికి అనేది ఇక నాకు తెలిసి అయితే నమ్మకం లేదు. సరే, ఇక ఆ విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు జోగి రమేష్కి సంబంధించిన ఎపిసోడ్లో ఈ గోల్డ్ భూములు కుంభకోణం కావచ్చు, లేదా అక్కడ భూ కబ్జాలు కొన్ని జరిగినాయట మరి అటు నియోజకవర్గంలో, అది కావచ్చు. మరి ఇప్పుడు జగనన్న ఇళ్లకు సంబంధించిన ఆ స్థలాల కేటాయింపులో మంత్రిగా మరి ఆయన ఏం చేశారు, అది కావచ్చు. వీటన్నిటికంటే ప్రధానమైనది ఈ కల్తీ మద్యానికి సంబంధించింది. అఫ్కోర్స్ నిన్న కూడా వెళ్ళినట్టున్నారు కోర్టుకి, తంబళపల్లె కోర్టుకి. అది ఎలా ఉంది. సో వాటితో పాటుగా ఇప్పుడు మన నమ్మటి రాంబాబుతో పాటు ఈయన కూడా మాట్లాడాను, ఆ వ్యాఖ్యలకు గాను ఏమైనా చర్యలు ఉంటాయా? సో ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఆ పదవికి ఇవ్వాలిగా గౌరవం, అది ఎవరైనా కావచ్చు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కావచ్చు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అధికార పార్టీ నాయకులను ఉద్దేశించి కావచ్చు, పోనీ కొంతమంది కూడా అనే దానికంటే తాజాగా ఒక వ్యక్తి, జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఏకంగా బిల్ గేట్స్ గారిని ఉద్దేశించే అసభ్యకరమైన పదజాలం మాట్లాడినప్పుడు, అసభ్యకరమైన పదజాలం అంటే ఆయన్ని ఆ రకంగా శాడిస్ట్ అనో లేకపోతే క్రిమినల్ అనో ఆ రకంగా మాట్లాడారంటే ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? ఎవిడెన్స్లు ఉంటే మాట్లాడవచ్చు. ఎవిడెన్స్లు ఏమీ లేకుండా ఎవరో ఏదో అప్పుడెప్పుడు అభియోగాలు చేశారు లేకపోతే ఏదో ఆరోపణలు చేశారని కనుక మాట్లాడితే దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు మనం ఏదో నోటుకొచ్చినట్టుగా మాట్లాడేసి వాళ్ళు అలాగా వీళ్ళు అలాగా అంటే కుదరదుగా, దానికి సంబంధించిన ఆధారాలు ఏదైనా ఉండాలా? ఇదిగో అప్పుడు ఇలా చేశారు, ఇంత కుంభకోణాలు చేశారు కాబట్టి ఇటువంటి అతనికి మీరు ఎలా ప్రాజెక్ట్ ఇస్తున్నారు అని చెప్పి ప్రశ్నించారు, కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. అలా కాకుండా ఒక క్రిమినల్, ఒక శాడిస్టు, ఒక దొంగ అని చెప్పేసి మాట్లాడితే మరి దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చకు రావాలి. ఎందుకంటే ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుందో, పక్కన బిల్ గేట్స్ లాంటి వ్యక్తి వస్తుంటే ఆయన దొంగ అని చెప్పేశారంటే దొంగలు పిలుస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? సో మరి ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు
దుర్మార్గమైనవే, ప్రతి ఒక్కరు ఖండించాల్సినవే. అలాగే మరి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఇద్దరిపైన కేసులు నమోదైనవి, ఇద్దరిపైన అటాకులు జరిగినాయి, కానీ ఒక్క ఆయన మాత్రమే లోపల ఉన్నారు. సో ఇది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి జోగి రమేష్ ఏమో ఎక్కడా కూడా తన నోటికి అదుపు లేదన్నట్లుగా ఇప్పటికీ ఆయనలో మార్పు ఏమి లేదు. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు పెద్దగా మాట్లాడట్లేదు, కానీ ఈయన మాత్రం వాటన్నిటికి అతీతంగా ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన పైన ఎందుకు కేసులు రిజిస్టర్ కావా ఏంటి, లేదా కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లోనే గట్టిగా పడుతుందని చెప్పేసి ఏమైనా ఆగుతున్నారా, ఇలా అనేక రకాలైన అనుమానాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మరి జోగి రమేష్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి అని కూడా చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.